స్టాప్. మీరు మనీ గురించి నమ్మింది రాంగ్. మీరు మనీ వచ్చినప్పుడు హ్యాపీ కాదు, అలర్ట్ మోడ్లో ఉంటారు. మీరు అబ్జర్వ్ చేశారా? శాలరీ క్రెడిట్ అయ్యాక మీరు దాన్ని సెలబ్రేట్ చేయరు, క్యాలిక్యులేషన్ చేస్తారు. ఎంత మనీ వస్తుంది అని కాదు, ఎంత మనీ పోతుంది అనేసి. శాలరీ వచ్చిన వితిన్ 10 minutesలోనే మీరు రెంట్, బిల్, ఎక్స్పెన్సెస్ అండ్ ఈఎంఐస్ అంటూ లిస్ట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇది ల్యాక్ కాదు, ఇది మన మైండ్ యొక్క సర్వైవల్ ప్రోగ్రామింగ్. మనం చిన్నప్పటి నుంచి ఒకటి నేర్చుకున్నాము, మనీతో కేర్ఫుల్గా ఉండాలి, మనీని ఎక్కువగా స్పెండ్ చేయకూడదు, ఎక్కువగా ఖర్చు చేయకూడదు అనేసి. అందుకే మన మైండ్కి ఇప్పుడు మనీ అంటే ఫ్రీడమ్ కాదు, మనీ అనేది ప్రెజర్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ప్యాటర్న్ స్టార్ట్ అవుతుంది. మీరు రెస్టారెంట్కి వెళ్ళినా కూడా మెనూ అండ్ ఫుడ్ని ఎంజాయ్ చేయకుండా అక్కడ ప్రైస్ చూస్తూ ఉంటారు. అండ్ మీరు షాపింగ్ చేసిన హ్యాపీనెస్ అనేది వితిన్ సెకండ్స్ తర్వాత గిల్ట్గా మారిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక మెసేజ్ వెళ్ళింది, మనీని స్పెండ్ చేయడం అనేది డేంజర్ అనేసి. నెక్స్ట్ టైం మనీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ కాకుండా ఈ స్మాల్ షిఫ్ట్ చేయండి. మీ హార్ట్ మీద హ్యాండ్ పెట్టుకొని డీప్ బ్రీత్ తీసుకొని ఈ విధంగా చెప్పండి, మనీ నా దగ్గర సేఫ్, నేను మనీని కామ్గా హ్యాండిల్ చేస్తున్నాను. అప్పుడు మీ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. మీరు మనీని లాస్ అవుతున్నారు అని కాదు, మీరు మనీని ఫియర్తో హోల్డ్ చేస్తున్నారు. మీరు కామ్గా ఉంటే మనీతో ఉన్న రిలేషన్ మారిపోతుంది. మేనిఫెస్టేషన్ డీకోడ్ సిరీస్ కోసం ఫాలో చేయండి.